ఈ రిసార్ట్లో మొత్తం ఒక 20 ఇల్లులు ఉన్నాయి ఇలాంటివి. వీటికి ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు. వచ్చి నా ఇంట్లోనే కాపురం పెట్టేసినాయి. నైట్ వచ్చాను ఈ బీచ్ దగ్గరికి. వాటర్ ఇద్దండి, ఈ ప్లేస్ దాకా వాటర్ ఉండింది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ దాకా ఇప్పుడు చూడండి దాదాపు 1 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళిపోయినాయి. నా టైం బాగుంది కాబట్టి మార్నింగ్ నిద్ర లేసి వీడియో చేయగలుగుతున్నా. ఇన్ కేసు ఏదైనా వరస్ట్గా జరుగుంటే ఏడా దండేసి ఏడా పాతి పెట్టి ఉండాలి నన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రెజెంట్ నేను అండమాన్ ఐలాండ్స్లో హ్యావ్లాక్ అని ఒక సపరేట్ ఐలాండ్లో అయితే ఉన్నా. ఇది డే 2 అనమాట. ఈ హ్యావ్లాక్ ఐలాండ్లో నిన్న రాధానగర్ బీచ్ అది ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెట్టున్నా. మీకు కానీ టైం ఉంటే చూడండి. అండ్ మీకు ఈ వీడియోలో నా కంప్లీట్ రిసార్ట్ టూర్ అయితే చూపిస్తాను. మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది రిసార్ట్ టూర్ అయితే. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి చివరి దాకా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఒక 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ సోలో ట్రావెలర్స్ని కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చాలా కావాలి. ఇంకా మనం చాలా పెద్ద పెద్ద ట్రిప్స్ అయితే అయిపోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్న నా రిసార్ట్ టూర్ చూపిస్తాను. ఇది ఎంత ప్రైస్ పడింది, ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ దానికి మించి నా కొంపలో ఎవరున్నారు ఏమున్నాయో కూడా చూపిస్తాను. అది నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. నా టైం బాగుంది కాబట్టి పొద్దున్నే లేచిన, లేదంటే ఇంకా ఈ పాటికి ఇక్కడే దండేసి ఉండాలి. నాకు అంత దారుణంగా ఉంది లోపల సిచ్యువేషన్. ఒక హోటల్ ఎలాంటిది అని హోటల్కి ఉండే బోర్డుని చూసి చెప్పేయచ్చు. బట్ ఈ హోటల్కి అసలు బోర్డే లేదు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ లొకేషన్ మాత్రం పీక్స్, నెక్స్ట్ లెవెల్ లొకేషన్లో పెట్టుకున్నాను హోటల్ రిసార్ట్ని. ఇది హోటల్ కాదు, రిసార్ట్. సో లొకేషన్ వైజు 10 out of 10. కానీ మెయింటెనెన్స్ అండ్ ఇచ్చే ఎమ్యూనిటీస్ అవి ఉంటాయి చూసినారా, వాటిలోనే హోటల్ బ్యాడ్ నేమ్ తెచ్చుకునేది. సో మా హోటల్కి డైరెక్ట్ అసలు బోర్డు లేదనమాట. ఎట్ రావాలో కూడా తెలియదు. వేరే హోటల్ లోపల నుంచి వచ్చాను వచ్చేటప్పుడు. అండ్ ముందంతా మీకు టెంకాయ చెట్లు బాగుంటుంది. చెప్పినా కదా లొకేషన్ వైజ్ మాత్రం అసలు ఎటువంటి నెగిటివ్ రిమార్క్సే లేవు. అండ్ ఇది బైక్ పార్కింగ్. ప్రజెంట్ చాలా తక్కువ మంది ఉన్నాం ఈ రిసార్ట్లో. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న బోర్డు అయితే పెట్టారు రిసెప్షన్కి ఎలా వెళ్ళాలనేసి. అండ్ ఇక్కడ రూములు కాదు, ఇవి ఇల్లులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చేస్తారు. మొత్తం తాటాకులు, ఒక రకమైన ఆకు. ఇది మన సైడ్ లాంటిది కాదు. ఈ నార చేపలు చేస్తా అంటారు కదా, ఆ టైప్ అనుకోండి. ఆ టైప్లో ఇల్లు ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్లో బెడ్ ఉంటుంది, కింద వాష్రూమ్ ఉంటుంది. ఇలాంటివి. అండ్ ఇక్కడ కొన్ని బెంచులు కూడా వేస్తున్నారు చూడండి. ఇది కొద్దిగా ప్రీమియం రూమ్ అనమాట. ఇలాగ ముందు బెంచులు వచ్చేసి బాల్కనీ కూడా కొంచెం పెద్దది వచ్చి ఉంటుంది ముందుకి. ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువ. నాది ఇలాగా ఉండదు, కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. సో మొత్తం ఒక 20 దాకా ఉన్నాయి. ఇదంతా రిసార్ట్ లోపల మొత్తం టెంకాయ చెట్లే చూడండి. చుట్టుపక్కల చెట్లు, అంతా పచ్చిగడ్డి, గ్రాస్, ఇట్లాగా వైట్ ఈ బార్డర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ టెంకాయ చెట్ల కింద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏది నెత్తిన పడుతుందో తెలియదు, చాలా ఉన్నాయి కదా. సో ఇది ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అన్నమాట. చిన్నది ఒకే ఫ్లోర్ ఉంది కదా. ఇప్పుడు 2 ఫ్లోర్లు ఉండేది కొద్దిగా ప్రైస్ ఎక్కువ. ఇలాగా సింపుల్గా ఒక ఫ్లోరు కింద ఉండేది ఇంకొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ దూరంగా వైట్ కలర్లో ఒకటి ఉంది కదా ఇల్లు, అవి వాష్రూమ్స్. కొన్ని ఇంటికి టాయిలెట్స్ వాళ్ళు రూమ్లో ఇవ్వలేదన్నమాట. కామన్ టాయిలెట్స్ యూస్ చేసుకోవాలి. మనది కూడా కామన్ టాయిలెట్. అంటే మనకి రూమ్లో టాయిలెట్ లేదు, బట్ స్నానం చేయొచ్చు రూమ్లో, అది ఉంది. కానీ టాయిలెట్ బెటర్ అదే ఉంది, మరి నాకు అర్థం కదా. సర్లేండి, మీకు ఫస్ట్ టాయిలెట్ చూపిస్తే ఎలా ఉన్నాయో. 2 ఉంటాయి, అదొకటి ఇదొకటి. ఎస్ నార్మలే, కొత్తగా ఉంటుంది. సో ఇది వచ్చేసి వాష్ బేసిన్ సింక్. మీకు ఫస్ట్ మొత్తం ఈ రిసార్ట్ అంతా చూపించి తర్వాత నా హౌస్ చూపిస్తాను, ఎందుకంటే అసలు ట్విస్ట్ ఉండేది హౌస్లోనే. ప్రెజెంట్ అయితే ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం, ఎక్కువ మంది లేరు. ఎందుకంటే ఈ హ్యావ్లాక్ ఐలాండ్లో కొన్ని వందల రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి. సో చాలా కాంపిటీషన్ అనమాట. వీకెండ్ అయితే కొంచెం జనాలు ఫుల్ అవుతారు ఇలాంటి దగ్గరలో. అండ్ ఇది రాధానగర్ బీచ్కి అరౌండ్ 12 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్లో రాధానగర్ బీచ్ మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. ఎందుకు నేను రాధానగర్ బీచ్కి 12 kilometers డిస్టెన్స్లో తీసుకున్నా అంటే, అదే గూగుల్లో ఈ ఫొటోస్ అవి చూసి ఏదో అద్భుతంగా ఉంటుందని చెప్పి తీసుకున్నా. సో ఈ హోటల్లోనే మనకి డైరెక్ట్ బీచ్ యాక్సెస్. ఇదే బీచ్ ముందర. బట్ వాటర్ చాలా అంటే చాలా వెనక్కి వెళ్ళిపోయాయి. నైట్ ఇక్కడికి ఉన్నింది వాటరు, బట్ ప్రెజెంట్ చూడండి అసలు వాటరే లేదు. ఓరే దేవుడా, చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడే మనకి కొన్ని ఈ హ్యాంగింగ్ స్వింగ్స్ ఇవైతే ఎక్కడ పట్టినా ఉంటాయి అన్నమాట బీచ్ల దగ్గర. చాలా దగ్గర చూసిన అండమాన్లో.
నైట్ వచ్చాను ఈ బీచ్ దగ్గరికి, వాటర్ ఇద్దండి ఈ ప్లేస్ దాకా వాటర్ ఉండింది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ దాకా ఇప్పుడు చూడండి దాదాపు 1 కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళిపోయినాయి. 1 కిలోమీటరా దేవుడా, మొత్తం అసలు కనుచూపు మేరలో వాటరే కనిపించట్లా. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. అప్పుడే సూర్యుడు సావ కొట్టడం స్టార్ట్ చేసేసినాడు. యాక్చువల్లీ నేను సన్ రైజ్ కోసం బీచ్ దగ్గరికి వద్దాం అనుకున్నా. ఇది పక్కనే హోటల్లో నుంచి బయటకు వస్తే బీచ్, సన్ రైజ్ ఇదే డైరెక్షన్లో సన్ రైజ్ కూడా. గైస్ అక్కడ చూడండి, ఆ బోట్ మామూలుగా వాటర్లో ఉంటుంది, అక్కడ వాటర్ వెళ్ళిపోయేసరికి బోట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో, నేల మీదకి వచ్చేసింది. సో ఏం చెప్తున్నా, సన్ రైజ్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి వద్దాం అనుకున్నా. బట్ లక్కీగా నేను 4:30కే లేచిన, ఇవాళ మార్నింగ్ 4:30కే. సరే 4:30కి లేచాం కదా, వెళ్ళి సన్ రైజ్ చూద్దాము అంటే 5కే సన్ రైజ్ అయిపోతుంది అనుకున్నా. అసలు ఫస్ట్ 4:30కి ఎందుకు లేచాను తెలుసా, నేను నా చుట్టూ బుయ్యని ఒక సౌండ్, ఆ సౌండ్ నాకు కంటిన్యూస్గా చెవుల దగ్గర మోగుతూ ఉంది. ఏంది సౌండ్ అని చెప్పి సడన్గా మెలక వచ్చి చూస్తే షాక్. అసలు అరగంట సేపు కదలేదు ఆ ప్లేస్లో నుంచి. అసలు బయటకి ఎట్లా రావాలా అని చెప్పి అరగంట వెయిట్ చేసిన. ఇంకా ఏదైతే అదైంది, దేవుడి మీద భారం వేసి వచ్చేసాను. అసలు ఏంది వచ్చే నా పక్కకి అరగంట సేపు నేను ఏం చేసా లోపల, మా రూమ్ ఏంటి మొత్తం ఇప్పుడు చూపిస్తా రూమ్లోకి వెళ్ళి. అండ్ ఈ హోటల్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 PM నుంచి మార్నింగ్ 9 AM దాకా. అంటే మార్నింగ్ 9కి అంతా మనం చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకొక 2 అవర్స్లో మనం చెక్అవుట్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్, ప్రశాంతంగా. ఆ పక్షుల అరుపులు ఆ పక్క, ఇటుపక్క స్లో సౌండ్ అనమాట. వాటర్ తగ్గిపోయింది కాబట్టి అంత లేదు, బట్ నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ సౌండ్ వచ్చేది. నా రూమ్లోకి వినిపించేది సౌండ్. అండ్ నైట్ టైం ఇక్కడ వీళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే. కొన్ని టేబుల్స్ ఉన్నాయి చూసారు అక్కడ దాకా. సో కపుల్స్కి బాగుంటుంది. అండ్ ఇది రిసెప్షన్ ప్లస్ క్యాంటీన్ ప్లస్ రెస్టారెంట్ అన్నీ అనమాట. మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, బట్ కొంచెం కాస్ట్లీ. సో ఈ హ్యావ్లాక్ ఐలాండ్ కొద్దిగా కాస్ట్లీ మిగతా ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే. ఇదంతా రెస్టారెంట్ మొత్తం మట్టి, గచ్చు అదంతా ఏం లేదు. సో అది కుకింగ్ ఏరియా అనమాట. ఇది రిసెప్షను. ఇది ఇంకా వచ్చి కూర్చొని తినడానికి. ఈ హోటల్లో డ్రింకింగ్ నాట్ అలౌడ్. సో ఇది నాన్ ఆల్కహాల్, నో డ్రగ్స్, నో స్మోక్ ఈవెన్. ఇది ఒకటి కొంచెం కపుల్స్ వాళ్ళకి బాగా ఉంటుంది. సో ఇది రిసెప్షన్లో నుంచి బయటకు వస్తే మన ఇల్లులు, గుడిసెలు, ఇల్లు కూడా కాదు. ఇప్పుడు మీకు నా గుడిసెను చూపిస్తా. డాగ్స్ మాత్రం బలంగా ఉన్నాయి, బట్ మనల్ని అయితే డిస్టర్బ్ చేయట్లేదులే, అది హ్యాపీ అక్కడికి. సో అక్కడ ఎదురుగా వాడు కనిపిస్తుంది కదా, అదే అనమాట మన అద్భుతమైన హౌస్. ఇంకా ఇప్పుడు ధైర్యం చేసి లోపలికి వెళ్ళాలి. ఎట్లాగో తప్పించుకొని బయటకు వచ్చేసా, బ్యాగ్ అవన్నీ తీసుకుని ఫాస్ట్గా వచ్చేసిన. ఇప్పుడు చూపిస్తాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం లోపలికి వెళ్ళడానికి. ఎందుకు నేను ఇంత భయపడ్డాను, ఎందుకు నేను 4:30కి నిద్ర లేచినాను, ఎందుకు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే భయపడుతున్నాను, ఇప్పుడు మీకు రివీల్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. అండ్ ఇది చిన్న హౌస్ అనమాట, అందుకే మీకు ముందర బాల్కనీ అవేం లేదు. అదని దానికి కింద స్పేస్ ఉంది ఎక్స్ట్రా, పైన బాల్కనీ ఎక్స్ట్రా స్పేస్ ఉంది. దీనికి అదేం లేదు. ఇది కొంచెం ప్రైస్ తక్కువ. అది చెప్పినా కదా, ఇదైతే 2000, అది 3000 అలా పడుతుంది. సోలో ట్రావెలర్స్ ఇద్దరికైతే ఇది ఫ్రీగానే ఉంటుంది. 3-4 మెంబర్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవచ్చు. చిన్న సిట్అవుట్ ఏరియా, ఒక టేబుల్ అది. అండ్ ఇంకా మన రూమ్ నెంబర్ వచ్చేసి 4. ఇక్కడ మనకి ఫైర్ ఆపేది ఇది ఒకటి ఇచ్చినారు. ఇంకా రూమ్లోకి అయితే వెళ్దాం. సో ఎందుకు నేను 4:30కి నిద్ర లేచానంటే, నేను నిద్ర లేచేసరికి ఇదండి మీకు కనిపిస్తున్నాయా హనీ బీస్. నైటు ఏం లేదు, మార్నింగ్ నేను వచ్చేసరికి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేసినాయి. ఇది కింద, ఓకే, కింద లైట్కి ఇది పెట్టింది. అంటే ఇక్కడ బెడ్ ఉండదు అనమాట, ఇది జస్ట్ మన లగేజ్ అవి పెట్టుకునే దానికి మాత్రమే. అండ్ అక్కడ వాష్రూమ్ ఉంటుంది, మీకు వాష్రూమ్ కూడా చూపిస్తా లాస్ట్లో. సో మన బెడ్ వచ్చేసి ఇదండి, ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి, పైన బెడ్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు, మామూలుగా ఉండదు మనతో. గుడిసెలో డూప్లెక్స్ హౌస్. సో పైకి నేను మిమ్మల్ని ఏం చేయను, ప్లీజ్ కదలొద్దు, దాని నుంచి వెళ్ళిపోతా. జస్ట్ చిన్న వీడియో అంతే. ఇప్పుడు దాకా ఓపిక పట్టారు కదా, ఇంకొక 2 నిమిషాలు ఓపికగా ఉండండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి.
మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటా. కదలొద్దు, 2 నిమిషాలు. సో ఇది మన రాజా గారి బెడ్రూము. కిందనే బెడ్ ఉంటుంది, మస్కిటో నెట్ ఉంటుంది. ఈ మస్కిటో నెట్ ఉంది కాబట్టి నేను బతికి బయటపడ్డా. నేను నిద్రలేసరికి మస్కిటో నెట్ చుట్టూ మొత్తం ఈ తేనెటీగలు ఒక 50 ఉంటాయి చుట్టుపక్కల. సౌండ్ అనమాట, అనే సౌండ్. ఏమి సౌండ్ అని చెప్పి సడన్గా లేచి చూస్తే చుట్టూ అతుక్కో ఉన్నాయి ఈ మస్కిటో నెట్కి. ఓరే నాయన, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఒక సెకండ్ ఎట్ట పోవాలి బయటకి. ఇంకా అని 4:30 నుంచి 5:30 దాకా కూర్చున్న కామ్గా. అలానే ఇంకా 5కి కొద్దిగా తగ్గినాయి అప్పుడు, అన్ని కిందకు వచ్చినాయి పైనుంచి. సర్లే పైన లేవు, వెళ్ళిపోయినాయి కదా అని చెప్పేసి త్వరగా బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చి చూస్తే కదా షాకు. సో చిన్న ఫ్యాన్ అయితే ఉంటుంది, ఒక లైటు. ఈ లైట్లు కూడా వెరైటీగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇది బాల్కనీ వ్యూ అనమాట. దీన్ని తీయచ్చు, ఇది తీసేదానికి ఛాన్స్ ఉంది. దీన్ని కట్టాలన్నమాట. ఓకే, ఇలా ఫోల్డ్ చేస్తే, ఇప్పుడు మనం చేయట్లేదు లేండి ఫోల్డ్. మనకి ఇక్కడ నుంచి అది డైరెక్ట్గా బీచ్ వ్యూ అయింది. బెడ్ మీద నుంచి బీచ్ని ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. ఇది మన బెడ్, ఇక్కడ నుంచి డైరెక్ట్ బీచ్ వ్యూ. దీనికోసం తీసుకునింది ఈ రిసార్ట్లో ఈ గుడిసె. పొద్దున్న లేచేసరికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తేనెటీగలతో. తేనెటీగలే కదా ఏం చేస్తే అనుకోవచ్చు, 1-2 అయితే ఓకే. మీ చుట్టుపక్కల ఒక 100 నుంచి 1000 తేనెటీగలు ఉంటే ఎట్లా ఉంటుంది? అది కూడా చిన్న తేనెటీగలు కాదు ఇవి, ఇంతంతలా. సైజ్ చూడండి మీరే, అర్థమవుతుంది ఎంతలా ఉన్నాయో. అండ్ ఆ లైట్లో అయితే మొత్తం ఒక 100 ఉంటాయి ఆ లైట్ లోపల. ఇంకా సైలెంట్గా ఇప్పుడు ఎట్లాగైతే వీడియో తీస్తున్నానో సైలెంట్గా, అంటే దేన్ని కలిపెట్టకుండా కామ్గా అట్లానే బయటకు వచ్చేసిన. అది వాష్రూమ్. సరే వాష్రూమ్లో కూడా వెళ్దాం. భయంగా ఉంది, ఇప్పుడు దాకా ఏం కాలేదు కాసేపు. సో వాష్రూమ్లో మనకి షింక్ ఒకటి, మిర్రర్ ఒకటి ఇచ్చినారు. అక్కడ ట్యాప్ వాటర్కి షవరు, ఇది లైటు, మొత్తం ఓపెన్ అనమాట. అదే పల్లెటూరులో బాత్రూమ్ ఉంటుంది చూడండి, తాటాకుల బాత్రూమ్లు, ఆ టైప్లో ఓపెన్లో ఉంటుంది. పక్క కూడా బాత్రూమ్ ఓకే, కానీ హాట్ వాటర్ అయితే రాదు. అది నాకు నైట్ స్నానం చేసేటప్పుడు తెలిసింది. రాత్రి 9 గంటలప్పుడు మొత్తం తిరిగి వచ్చి 7 అప్పుడు స్నానం చేద్దాం కదా అని చెప్పి షవర్ వేస్తే చన్నీళ్ళు, చలి మామూలుగా లేదు నైట్ టైం. మార్నింగ్ ఎండ ఎంత ఉందో, నైట్ చలి అంత ఎక్కువ ఉంది. సో ఇప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఆల్రెడీ లగేజ్ మొత్తం సర్దేసుకున్న కామ్గా వెళ్ళిపోతున్నా. ఏం చేయను, చూడండి ఎంత పెద్ద తేనెటీగలు అవి. తేనెటీగలా కందిరీగలా అర్థం కావట్లా. ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. తరుగు 2 వచ్చినాయి. సర్లే, ఏదైతే లాగేందుకు, తేనెటీగ అయితే లాగేందుకు, కందిరీగ అయితే లాగేందుకు. ఇంకా వెళ్ళిపోతున్నా. ఈ హాస్టల్ చెక్అవుట్ చేసి బొక్కల హాస్టల్ బాత్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి ఈ గుడిసెలో టాయిలెట్ పోసేదానికి లేదు, ఓన్లీ వాష్రూమే అనమాట. టాయిలెట్ బాత్రూమ్కి వెళ్ళాలంటే మళ్ళీ కామన్ యూస్ చేసుకోవాలి, అదొక బిగ్ మైనస్. సెకండ్, హాట్ వాటర్ రావట్లేదు, అది ఇంకొక పెద్ద మైనస్. అండ్ థర్డ్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలా. అంటే నేచర్లో ఉన్నప్పుడు అలాంటి జరుగుతుంటాయి, అందుకే నేచర్ రిసార్ట్ అని చెప్పి అంటారు ఎట్లనే. బట్ ఓకే, మన టైం బాగుంది, మనకేం జరగలేదు కాబట్టి ఓకే. దరిద్రం వాళ్ళకి ఏదైనా అయ్యి నైట్ అయినా కుట్టి చచ్చిపోం, కానీ చాలా డ్యామేజ్ అయితే చేస్తాయి. పెద్దవి ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి సైజు. సో ఆడికాడికి సంతోషం, ఏం కాలేదు. సో ఇంకైతే మనం ఈ అద్భుతమైన రిసార్ట్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే 9కే చెక్అవుట్ చేయాలి. సో మీకు ప్రైస్ చెప్పలేదు కదా, నాకు అరౌండ్ 2000 పడింది. 2000కి ఇది వర్తా అంటే లొకేషన్ వైజ్గా ఓకే, పరిచిన ఎమ్యూనిటీస్ పరంగా నాట్ ఓకే, అంతే. ఇంకా మీ ఇష్టం. ఈ హోటల్ డీటెయిల్స్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఏమైనా హ్యావ్లాక్ ఐలాండ్కి వచ్చి ట్రై చేయాలంటే ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్, తేనెటీగలతో మాత్రం తప్పించుకున్నా. సో అదే కేసు వీడియో. ఇప్పుడు నేను హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్న 2 ఫేమస్ బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఒకటి కాలాపతార్ బీచ్, 2 ఎలిఫెంటా బీచ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపు ఆ 2 కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి మనం. అది మళ్ళీ బోట్ టూర్ ఉంటుంది, అది సపరేట్ వీడియోస్ వస్తాయి ఇవన్నీ. సో అన్నీ చూడాలనుకుంటే మాత్రం ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిన వాళ్ళ కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు చాలా మందికి నోటిఫికేషన్స్ అసలు రావట్లేదు నా వీడియో. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి వీడియోకి చిన్న లైక్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ హ్యావ్లాక్ ఐలాండ్.